మాయా ఉపాసన వల్ల ఏమొస్తుందంటే అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ఈశిత్వం, వశిత్వం, ప్రాప్తి, ప్రాకామ్యం ఇత్యేతౌ అష్టసిద్ధయః. అణిమా మహిమా చైవ లఘిమా గరిమా తదా ప్రాప్తి ప్రాకామ్యయోశ్చైవ ఈశిత్వం వశిత్వం తథా. అంటే అణిమ, అణిమ అంటే అణురూపంగా మారిపోవడం వాడు. మహిమ మేరు పర్వతం అంత అయిపోవడం. చూడు, ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళేటప్పుడు చెప్తే అణురూపంలోకి అయిపోయి అందులోకి వెళ్ళిపోయాడు, సింహికలోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ బయటకు వచ్చేసాడు చీల్చుకొని. మేరు పర్వతం సంజీవిని ఎత్తడానికి వాడు ఏం చేశాడు, దాటడానికి, లంఘించడానికి ఎదిగి 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 అలా అయిపోయాడు. అష్టసిద్ధులు. కానీ హనుమంతుల్లో గొప్పతనం ఏం తెలుసా అండి, అతని సిద్ధుల్ని వాడుకోలేదు, రాముడి కార్యానికే వినియోగించాడు. వాడి కోసం వాడుకోలేదు. ఎందుకని? వాడికి మతిమరుపు. మతిమరుపు అని అన్నారు, కానీ మతిమరుపు అనేది పక్కన పెట్టండి. అతను గొప్ప సాధకుడు, హనుమంతుడు సిద్ధుడు. అందుకని అనిమాది అష్టసిద్ధులు వాడికి అక్కర్లేదు. కానీ ఇప్పుడు మనకు కావాలి, మనమైతే వాడేసుకుంటాం, మన కోసం వాడుకుంటాం, ఆఖరి కాలగర్భంలో వాడిపోతాం. అంతే. వాడుకున్నవాడు వాడిపోతాడు. అంతే. అణిమ అణుమాత్రమైపోతాడు, మహిమ మేరు పర్వతం అంత అయిపోతాడు, లఘిమ తేలిక దూదిపింజిలాగా అయిపోతాడు, తేలిక ఇలా ఇలా ఎగిరిపోతాడనమాట. తర్వాత గరిమ బలం బలవత్తరంగా అయిపోతాడు. ప్రాప్తి అంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇలా సంకల్పించగానే మనోవేగం కంటే వీడు వెళ్ళిపోయి కూర్చుంటాడు, దేశాంతర ప్రాప్తి. ప్రాకామ్యం ఏదో కోరుకుంటాడనుకోండి, ప్రకర్షేణ కామ్యం ఏదైతే కోరుకుంటాడో అవి తెచ్చేసుకుంటాడు. ఈశిత్వం సృష్టిస్తాడు, వశిత్వం అన్నిటినీ వశపరుచుకుంటాడు. ఇవన్నీ అష్టసిద్ధులు. ఇవి ఒక్కొక్కటి ఉండొచ్చు, లేదా 8 ఒకటి దగ్గర ఉండొచ్చు. ఒక ఆయన ఒకసారి పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారట, కంచి పరమాచార్యుల వారి దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారట, ఏమి రాలేదు. ఆయన అన్నాడట, ఏమి తెలియని వాడి దగ్గరికి ఇలా అంటే వస్తుందయ్యా, నువ్వేంటో, నీకు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో కూడా కనిపెట్టగలిగే నా దగ్గరకు వచ్చి ఇలా అంటే ఏమొస్తుంది? ఏమి రాదంతే. కాబట్టి ఆ సిద్ధులన్నింటినీ కూడా ఉపయోగించుకుంటే అయిపోయా, మొత్తం అంతా పోతుంది. అలాగా గ్యాస్ తీసేస్తే బుడగ ఎలా ముడుచుకుంటుందో అలా అయిపోతాడు వీడు కూడా, అయిపోతుంది. కాకపోతే ఆ సిద్ధుల జోలికి వెళ్లకుండా ఎవడైతే ఓహో ఈ సిద్ధులని నన్ను మళ్ళీ పడేసేవే, ఇవన్నీ నన్ను రక్షించేవి కావు, నాకు మోక్షాన్ని ఇవ్వవని గుర్తించిన వాడు ఇక్కడ ఏం చేస్తాడంటే చెప్పండి, సంభూతించ వినాశంచ యస్తద్వేదో దుభయం సహా వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే. ఇక్కడ ఈ ఉపాసనల్ని కూడా అర్థం చేసుకుని సంభూతి అసంభూతి, వ్యాకృతి అవ్యాకృతి. వ్యాకృతి అని అంటే బాగా సంభూతి అని అర్థం, వ్యక్తమైందని అర్థం. అవ్యాకృతము అని అంటే అసంభూతి అని అర్థం, మాయా అని అర్థం. ఈ మాయని హిరణ్య గర్భుణ్ణి కలిపి, కర్మలతో కలిపి, జత కలిపి ఎవడైతే కర్మ ఉపాసన సముచ్చయం చేస్తాడో వాడికి లోపల లోపల ఏమవుతుందో తెలుసా అండి, మలము విక్షేపము తగ్గిపోయి లోపల ఏదో ఒక ప్రకాశం కనిపిస్తుంటుంది. ఇప్పుడు చీకటి గదిలోకి వెళ్ళాం, బాగా చూడండి, మనకేం తెలియట్లేదు, నడుచుకుంటూ పోతుంటే చిన్న కాంతి ఎక్కడి నుంచో కనిపిస్తుంది, కానీ దాన్ని ఏదో ఒకటి కప్పు ఉంది, ఆ కాంతిని, ఆ కప్పు తొలగట్లేదు. ఇప్పుడు మనకేంటంటే ఇంకేమీ కనబడట్లేదు, ఆ కాంతి ఒక్కటే పట్టుకున్నాడు, కప్పు ఉంది, ఇంకా ఆ కాంతి దగ్గరికి వెళ్తున్నాడు. అలాగని ఇక్కడ కూడా లోపల అంతర్ముఖుడైనటువంటి సాధకుడు బాహ్య విషయ ఆసక్తి పోయింది. ఇక వాడికి పదార్థజాతమైన ప్రకృతి వాడికి ప్రతిబంధకం కాదు. వ్యక్తులు, దేశము, కాలము, పదార్థాలు, వస్తువులు ఇవేవి వాడికి మిథ్య, అన్నిటినీ తీసి అవతల పడేశాడు. కానీ లోపల వాడి స్థితి వాడికి తెలియట్లేదు. కానీ ఏదో ఒక అనుమానం ఉంది, ఏదో ఒక సంశయం ఉంది. ఏంటి? నేను ఇది కాదు, స్థూల శరీరం కాను, సూక్ష్మ శరీరం కానని స్థూల సూక్ష్మాల్ని దాటాడు, మల విక్షేపాల్ని దాటాడు. కానీ ఆవరణం ఉంది, ఇంకా కప్పు ఉంది. అప్పుడు వాడు లోపల వాడికి సోహం 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 అనిపిస్తుంది. ఓ అని
సోహం అని అనిపిస్తుందే కానీ సోహం అని కనిపించట్లేదు. అందుకనే చాలామంది సోహం మెడిటేషన్ చేయండి అంటారు. నేను సోహం మెడిటేషన్ 1/2 అవర్ చేస్తానని అంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకని? సోహం సోహం అనుకుంటే ప్రయోజనం ఏంటి? ఇది అనుకునే విషయం కాదు, ఇది అయ్యి ఉండే విషయం. దాన్ని గుర్తించగలగాలి. అయి ఉన్నదాన్ని ఇప్పుడు అనుకోవడం అంటే ఏంటి? లేని దాని గురించి అనుకుంటాం. ఉన్నదాన్ని అనుకోవాలా? ఏం చేయాలి? గుర్తించాలి. ఇప్పుడు మన దగ్గర ఏదైనా లేదనుకోండి, అది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, దాని గురించి అనుకోవాలి. ఇప్పుడు నా జోబిలో ఉందనుకోండి, అనుకోవడం ఎందుకు? తీసి చూసుకోవడమే. కాబట్టి సోహం ఈజ్ నాట్ మెంట్ ఫర్ మెడిటేషన్. సోహం ఈజ్ మెంట్ టు మన యొక్క స్థితిని తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు సోహం 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 అంటారు. అది అనడం దాకా వెళ్ళగలిగారంటే వీళ్ళు చాలా దాటినట్టే, ఈ మల విక్షేపాలు దాటినట్టే. కానీ ఇప్పుడు ఆవరణం ఇంకా దాటలేదు వాళ్ళు. ఆ ఆవరణం అడ్డు తొలగితే సోహం అని అనుకో అక్కర్లేదు, తానే అదై ప్రకాశిస్తుంటాడు. ఇంకంతే బస్. ఆ అడ్డు ఎలా తొలగాలి? ఈ కర్మ ఉపాసనల యొక్క సముచ్చయంతో, సంభూతి అసంభూతి వ్యాకృతి అవ్యాకృతుల ఉపాసనలతో ఎవడైతే లోపలుండే మలము విక్షేపాన్ని ఉపశమనం చేసుకున్నాడో ప్రతిబంధకాలన్నీ తొలగిపోయాయి. లోపల సాధకుడు తేలికపడ్డాడు. ఇప్పుడు వాడికి స్థూలత్వం లేదు, సూక్ష్మత్వం లేదు. ఇప్పుడు కారణం మీదనే ఉంది వాడికి. ఆ అజ్ఞాన ఉపాధి అది కూడా వాడికి తేలిగ్గా దాటగలడు. ఎలా దాటుతాడో, ఎలా దాటాలో దాని గురించి మనకు రాబోయే మంత్రాలు మనకు 15, 16 మంత్రాలు చెబుతాయి. కర్మ ఉపాసన అనేటువంటి రెండింటి యొక్క అనిత్యత్వాల్ని గుర్తించి కర్మణ పితృలోక ఉపాసనయా దేవతాలోక. కర్మలు ఆచరించడం వల్ల పితృలోకాల్ని పొందుతాం, ఉపాసనల ద్వారా దేవతాలోకాల్ని పొందుతాం. కానీ ఆ లోకాలు కూడా ఉత్పత్తి అయ్యేవే, కానీ అవి కూడా క్షణికములే, తాత్కాలికములే. అక్కడికి వెళ్ళి కొంతకాలం మన యొక్క పుణ్యం ఉపాసన ఫలం ఉన్నంతకాలం ఆ లోకాల్లో ఉంటాం. ఆ దేవతా భావం పొంది, ఆ దేవత ఉపాసన భావాన్ని పొంది, ఉపాస్య దేవత యొక్క భావాన్ని పొంది ఆ లోకంలో విల్ బీ ఎంజాయింగ్ దేర్. కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కర్మ అనేది శరీరంతో, మనస్సుతోటి, వాక్కుతోటి చేయబడేది. ఉపాసన అనేది మనస్సుతో చేయబడేటువంటి కర్మ, మానసం కర్మ. అది కూడా ఒక కర్మ. కాబట్టి చాలామంది మేము ధ్యానం చేస్తామండి, ధ్యానం అంటారు. ధ్యానం కూడా ఒక కర్మనే. ఇట్ ఈస్ నాట్ జ్ఞానం. ధ్యానం వేరు, జ్ఞానం వేరు. ఆ చిన్న అంతరాన్ని ఇక్కడ గుర్తించాలి. ధ్యానానికి జ్ఞానానికి ఏమిటి తేడా అంటే, ధ్యానానికి ఇంకా త్రిపుటి భేదం ఉంటుంది. ధ్యాత, ధ్యానం, ధ్యేయం అనేటువంటి ఈ 3 భేదాలు ఉంటాయి. అంటే ధ్యానం చేసేవాడు, ధ్యానం చెయ్యబడేది, ధ్యానము అనేటువంటి ప్రక్రియ ఉంటుంది. కానీ జ్ఞానంలో జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలుసుకోవడం 3 ఒకటై ఉంటుంది. అదే జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని ఇక్కడ ఉపనిషత్తు కూడా ప్రతిపాదన చేస్తుంది. ధ్యానం అంటే అది కూడా మానసికమైన కర్మ. ఇట్స్ ఎ మెంటల్ యాక్టివిటీ. ధ్యానంలో ఏముంటుంది? మనస్సు ఉంటుంది. ఆ ధ్యానము 2 రకాల ధ్యానాలు. ఒకటి సవికల్పక ధ్యానం, 2 నిర్వికల్పక ధ్యానం. సవికల్ప ధ్యానంలో మనకు దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి అని ఏర్పడుతుంది. లేకపోతే రకరకాల సమాధులు చెప్పబడ్డాయి. ఆ సమాధులన్నీ కూడా ధ్యానం యొక్క క్రియలే. అవి ధ్యానం యొక్క చివరి మెట్టు సమాధి అనేటువంటిది. కానీ సమాధిని జ్ఞానం ఒప్పుకోదు. ఎందుకని? సమాధి ధ్యానం యొక్క ఫలం అవుతుంది, కానీ జ్ఞానము దేనికి ఫలం కాదు.
జ్ఞానము దేనికి? కర్మ కాదు. కాబట్టి జ్ఞానం అనేది కర్మ కాదు, కాబట్టి అది ఫలం కూడా ఇవ్వదు. జ్ఞానం ఏం చేస్తుంది అని అంటే అజ్ఞానాన్ని నివృత్తి చేస్తుంది. దట్స్ ఇట్. ఇంకా రెండోది ఏం చేయదు. అసలు ఉండే సమస్య అది. అది పోతే ఇంకేం లేవు ఇక్కడ. ఆ అజ్ఞానం వల్లనే ఇవన్నీ సమస్యలు. అందుకనే అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఆ అజ్ఞానం వల్లనే ఈ సమస్యలన్నీ, అజ్ఞానకృత దోషములే ఇవన్నీ. అందుకనే బ్రహ్మసూత్రాలలో శంకరులు అధ్యాస భాష్యంలో అంటారు, అస్య అనర్థహేతోహో ప్రహాణాయ ఆత్మైక్య విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంతాః ఆరభ్యంతే అంటారు ఆయన. అంటే అన్ని అనర్థాలకి మూలమేంటి? అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొలగించడమే ఇక్కడ వేదాంత శాస్త్రం యొక్క ప్రధాన కర్తవ్యం. ప్రధాన కర్తవ్యం కాదు, అప్రధానమైన ఇంకోటైనా వేదాంత శాస్త్రం యొక్క ప్రవృత్తి కేవలం అజ్ఞానాన్ని నివృత్తి చేయడం కొరకే. బాగా ఆలోచించండి. అందుకనే మనకు మంత్రాలు కూడా ఉన్నాయి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఎంత గొప్ప అర్థమైతే ఆ మంత్రంలో. మనం అంటాం అసత్తు నుండి సత్తునకు గైకొను పొమ్ము, తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పొమ్ము, మృత్యువు నుండి అమృతత్వానికి తీసుకొని పొమ్ము. అసలు లేని దాన్ని ఎలా తీసుకెళ్తుంది? అసలు లేకపోతే ఎలా తీసుకెళ్తుంది? మృత్యువు నుండి అమృతత్వానికి ఎలా తీసుకెళ్తుంది? మృత్యువు అంటే మరణ ధర్మం, అమృతము అని అంటే మరణము లేనిది. రెండు పరస్పర విరుద్ధమైనటువంటి స్వభావాల్ని ఒకదాని నుండి ఇందులోకి తీసుకొని పొమ్మంటే ఎలా తీసుకెళ్ళిపోతుంది? ఊరికినే తీసుకెళ్ళిపోయి పెడుతుంది. నల్లని దాన్ని తెల్లని దానిగా చేయుము ఎలా చేస్తుంది? ఇది నల్లది, అది తెల్లనిది. అంటే ఇక్కడ ఉపనిషత్తులు అందుకనే మనకు ఒక గురువు అనేటువంటి వ్యక్తి ద్వారా వ్యక్తపరుస్తాయి. ఇది సాంప్రదాయం అండి. ఇది మనంతట మనం పుస్తకాలు చదువుకుంటే రాదు. అందుకని అసతోమా సద్గమయ అంటే నేను నిద్రపోతున్న సమయంలో, ఆ గాఢ నిద్రలో నాకు అసలు ఈ అసత్కార్యమైన ప్రకృతి లేదు. నేనై ప్రకాశిస్తున్నాను, సత్యస్వరూపమై ఉన్నాను. అక్కడ సత్యం, అంతేకాదు అక్కడ చైతన్యం, అక్కడ జ్ఞానం, అక్కడ ఆనందం. ఎంత హాయిగా ఉందో, పరిపూర్ణమైన స్థితి ఆ నిద్రలో. కానీ ఆ నిద్రలో ఏ వికల్పాలు లేవు. చూడండి, నేను, నాది, అది, ఇది అనే వికల్పాలు లేవు. నిద్ర నుండి మేలుకున్న తర్వాత ఒక వ్యక్తీకరణ జరిగింది. అంటే ఒక ఐడెంటిఫికేషన్, ఒక ఎంటిటీ వచ్చింది. ఎంటిటీ అంటే నేను అనేటువంటి ఒక ఔపాధికమైనటువంటి భావం. నేను అంటే ఇదిగో ఈ శరీరం, ఈ నఖశిఖ పర్యంతం ఏ చర్మమైతే ఉందో, అవయవాలైతే ఉన్నాయో ఇవి నేను అనేటువంటి ఒక ఎంటిటీ క్రియేట్ అయింది మేలుకున్నప్పుడు. అంటే ఏదైతే టోటాలిటీయో ఆ టోటల్గా అనంతమై ఉన్నటువంటి దాంట్లో ఒక వ్యక్తం, ఒక రకమైన భావం వ్యక్తమైంది. నేను అని మేలుకోగానే వాడు లేచిన వెంటనే ఈ దేహంతో తాదాత్మ్యం, మనస్సుతో తాదాత్మ్యం, ఇంద్రియాలతో తాదాత్మ్యం, ప్రాణంతో తాదాత్మ్యం, బుద్ధితో తాదాత్మ్యం, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయాలతో తాదాత్మ్యం. ఈ తాదాత్మ్యం బయటికెళ్ళి నాది 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 అనుకుంటే అక్కడుండే మిగతా పిండాలన్నింటినీ, భార్య పిండాన్ని నాది, పిల్లల పిండం నాది, తల్లి పిండం నాది, అన్ని పిండాలు నావి 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 అనుకోవడం, నేను అనుకోవడం, ఈ జడ పదార్థాలన్నీ నావి అనుకోవడం, ఇలా మమేకమై బ్రతుకుతున్నాం. అంటే అసత్తుకి వెళ్ళిపోయాం సత్తు నుండి. అందుకనే ఇక్కడ ఉపనిషత్తు అంటుంది, అసలు నా స్వరూపమే సద్రూపం, కానీ నాకెందుకు ఇప్పుడు అసత్ అయ్యాను? అజ్ఞానం వల్ల. కాబట్టి ఇప్పుడు ఉపనిషత్తు అంటుంది అసతోమా సద్గమయ. బయటికెళ్ళి అసత్తులో ఉండే నేను మళ్ళీ లోపలికి వచ్చి నా సద్రూపాన్ని పొందాలి. కాబట్టి అసత్తు నుండి సత్తులోకి వెళ్ళలేం. నేను సద్రూపమై ఉన్నాను, అసత్ అనేది కల్పన జరిగింది. కాబట్టి అసత్ అనే కల్పన పోవాలి, సద్రూపమై ప్రకాశించే నేను మిగిలిపోవాలి. తమసోమా జ్యోతిర్గమయ. చూడండి, చైతన్యమై ప్రకాశిస్తున్నాను ఆ నిద్రలో. మేలుకున్న తర్వాత ఈ జడాలతో కలిసిపోయాను. ఈ శరీరం జడం, ప్రాణం జడం, ఇంద్రియాలు జడాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారాలు ఇవన్నీ జడాలు. ఈ పదార్థజాతమైన ప్రకృతి జడం. కానీ ఈ జడంతో మమేకమైపోయి, తమస్సు అంటే జడం, తమస్సు అంటే అజ్ఞానం, తమస్సు అంటే జడం, ఈ జడంతో మమేకమై
బయటుండే జడ పదార్థాలతో మమేకమై ఇది నేను, ఇది నాది అనుకుంటున్నాను. నేను అనగానే ఇదిగో తమో ప్రకృతి, దీన్నే అనుకుంటున్నాను. నావి అనగానే అదిగో ఆ జడాలన్నీ నావి అనుకుంటున్నాను. కాబట్టి తమసోమ జ్యోతిర్గమయ, మళ్ళీ పరమాత్మ ఆ తమస్సు నుండి, అజ్ఞానం నుండి, ఆ జడం నుండి నన్ను నేను ఏ చైతన్యమై ప్రకాశిస్తున్నానో ఆ చేతన తత్వంగా నన్ను మిగిల్చు. గమయ అంటే తీసుకెళ్ళమని కాదు, నన్నుగా మిగిల్చు అని అర్థం. ఇప్పుడు నేనుగా ఉండలేకపోతున్నాను. తాను తానే ప్రకాశించే స్వరూపాన్ని విడిచి తాను పరవశమైంది. అందుకనే త్యాగరాజస్వామి వారు కూడా ఒక కీర్తన రాస్తారు. ఆయన పరవశమాయనురా ఈ దేహము, పరవశమాయనురా, పరవశమాయనురా అంటాడు ఆయన. అంటే పరవశం అంటే పరులకు వశమైపోయింది అని అర్థం. నా జీవితం నేను అన్నిటికీ దాసోహం, అన్నిటికీ పరవశమైపోయాను. అంతేకాదు రెండోది, అది లౌకికుడి భావన. పరవశమాయనురా దేహమునంటే పరమాత్మ ఈ లోకం కరెక్ట్ కాదు, లోకేశుడే కరెక్టు, విశ్వం కరెక్టు కాదు, విశ్వనాథుడే కరెక్టు, జగత్తు సత్యం కాదు, జగన్నాథుడే సత్యమని గుర్తించిన రోజున నేను పరవశించిపోయాను. అంటే ఇప్పుడు నాకు కొంత అర్థమైంది. నేను పట్టుకున్నది నిజం కాదని గుర్తించాను. ఇప్పుడు నేను పట్టుకోవాల్సింది ఒకటి ఉందని గుర్తించాను. కాబట్టి పరవశమైపోయింది. ఇది ఒక భక్తుడి భావన. కానీ ఇది పరాకాష్ఠ కాదు. ఇంకో మూడో అర్థం ఏంటంటే పరవశం. పర అంటే ఆ పరాత్మ వశమైపోయాను. ఇంకా నేను అన్యమైనటువంటి విషయాలకి లేకుండా కేవలం పరతత్వానికి అంకితమైపోయాను అంట. అది జ్ఞాని యొక్క పరాకాష్ఠ. కాబట్టి ప్రకృతితో మమేకమై బ్రతికితే పరవశం లేదు. ప్రకృతి సత్యం కాదు, దీనికి అధిష్టానమైన పరమాత్మ సత్యమని గుర్తిస్తే పరవశం, పొంగిపోవడం. లేదు, ఆ పరమాత్మ తానే ప్రకాశిస్తున్నాడనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే పరవశం. ఇక అపరవశం లేదు, ఇంకా పరవశమే. కాబట్టి ఇక్కడ కూడా తమసోమ జ్యోతిర్గమయ, తర్వాత మృత్యోర్మా అమృతంగమయ. మృత్యువు నుండి అమృతత్వంగా నన్ను మిగుల్చు అనంటే మృత్యు స్వరూపమైన దేహాల్ని పట్టుకున్నాను. అందుకనే నేను చచ్చిపోతానేమోనండి అని ఒక చావు భీతి, మరణ భీతి. ఎందుకని? చచ్చిపోయేదాన్ని పట్టుకున్నాం కాబట్టి. మునిగిపోయే పడవలో ఎక్కితే మునిగిపోతాం, యాక్సిడెంట్ అయ్యే బండి మీద ఎక్కితే యాక్సిడెంట్ అవుతాం. అలాగని చనిపోయే దేహం నేను అని పట్టుకున్నాను కాబట్టి నేను చచ్చిపోతున్నాననే భావనతోటే ఏడుస్తుంటాను ఇక్కడ. కాబట్టి మృత్యు స్వరూపం ఈ దేహానిది, మృత్యువు పొందేది ఈ పదార్థాలు, ఇవన్నీ కూడా, ఇది కూడా. కానీ నేను అమృత స్వరూపము, ఆనంద స్వరూపము, అనంత స్వరూపము. కాబట్టి ఇక్కడ అసతోమ సద్గమయ అంటే సత్, తమసోమ జ్యోతిర్గమయ అంటే చిత్, మృత్యోర్మ అమృతంగమయ అంటే అనంత. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఉపదేశం అది. కాబట్టి నేను అయిపోవాలి కాదు, నేను అయి ఉన్నాను, దట్స్ ఇట్. అయిపోవడం అంటే మళ్ళీ అది పోతుంది. అయి ఉండడం ఎప్పటికీ పోదు, కానీ పోయినట్టుగా ఉంది. ఎందుకనంటే అజ్ఞానం పోయినట్టుగా ఉంటుంది. పోదు ఎక్కడికి, తానై ఉంటుంది, కానీ అది అజ్ఞానం వల్ల కనపడకుండా ఉంది. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అద్దాల మేడలోకి ఒకడు వెళ్ళగానే 10 మంది కనపడ్డారు అంటే 10 మంది పరిపూర్ణానందలు అద్దాల్లో కనపడ్డారు అని అంటే 10 మంది పరిపూర్ణానందలు లేరు, ఉండేది ఒక్కటే. అలాగని ప్రకృతిలో నానాత్వం కనపడుతుందంటే అది నానాత్వం లేదు, ఒకే ఏకాత్మత, ఒకే చైతన్యము, ఒకే వస్తువు కల్పనలతో భేదాలతో నామరూపాలుగా కనపడుతుంది. అందుకనే ఈ ఉపనిషత్తు ఆ కర్మ ఉపాసన అనేటువంటి సముచ్చయాన్ని ఎందుకు చెప్తుందనంటే, అందుకనే ఏ సాధకుడు కూడా కర్మల్ని ఉపాసనల్ని అంటే పూజ, ఆరాధన, ధ్యానము, చింతన వీటిని ఖండించకూడదు. ఎందుకని? ఇవన్నీ కూడా చిత్తశుద్ధికి బాగా దోహదపడతాయి. ఇవి రాయండి, ఇదేంటండి దేవుడు, నో, అది పెద్ద రాయి, ఇది కూడా పెద్ద రాయే, ఇది పనికిరాని రాయి. కాబట్టి ఇది రాయండి, ఇది బొమ్మండి, ఇది దేవుడు ఎలా అవుతాడండి? దేవుడు ఎలా అవుతాడంటే నిజంగా దేవుడు ఏదీ కాడు.
నువ్వు అనుకునేది కూడా దేవుడు కాడు, నువ్వు చేసే ధ్యానం కూడా దేవుడు కాదు. ఎందుకని? ధ్యానము కూడా ఉపనిషత్తులు జ్ఞానంగా పరిగణించదు. కాబట్టి బాగా ఆలోచించండి. ఒక ఆధ్యాత్మిక చింతనలో ఎన్ని మార్గాలు ఉన్నాయో, పూజ, జపము, పారాయణ, యజ్ఞము, హోమము, తపస్సు, తర్వాత ఆరాధన, ఎన్ని ప్రక్రియలు ఉన్నాయి. అభిషేకము, ధ్యానము, ఉపాసన, చింతనము, ఇన్ని ప్రక్రియలు కూడా ఎందుకనంటే ఇన్ని ప్రక్రియలు ఒక వ్యక్తి ఆలంబించాలని లేదు. ఏ ఒక్క ప్రక్రియని చిత్తశుద్ధితో చేస్తే పరమాత్మ నాకేం తెలియదు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన. నాకేం తెలియదయ్యా పరమాత్మ, పరమేశ్వర నాకేం తెలియదు పరంధామ, అజ్ఞానంతో ఉన్నాను, గురు అనుగ్రహం కావాలి, నేను సాధకుడై సాధనలో అభ్యున్నతి పొందాలి, ఇదిగో ఈ కర్మలు చేస్తున్నాను, ఇది అంతఃకరణ శుద్ధినివ్వాలి అని మనోనైర్మల్యం కొరకు కనుక ఎవడైతే చేస్తాడో ఖచ్చితంగా దాన్ని పొందుతాడు. అందుకనే మనం వింటున్నా అనిపిస్తున్నట్టుంటుంది, మళ్ళీ పోతుంటుంది, అనిపిస్తున్నట్టుంటుంది, పోతుంది. మనం అనుకుంటాం ఉపనిషత్తులు ఓ జ్ఞానమే చెప్పిందని. జ్ఞానం మొత్తం ఒక్క వాక్యం ఏంటి తెలుసా అండి? తత్ త్వమసి, దట్స్ ఇట్, అయిపోయింది జ్ఞానం. అసలు ఈశావాస్యం కూడా మొట్టమొదటి 2 మంత్రాలతో అయిపోయింది. పూర్ణమదః పూర్ణమిదం, ఆ మంత్రం ఒకటి శాంతి మంత్రం. ఈశావాస్యం ఇదం సర్వం, ఉపదేశం అయిపోయింది, ఇంక లేవు. ఇంక ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయనంటే మంద మధ్యమ అధికారుల కోసం ఇవన్నీ చెప్తున్నాయి. మనమంతా ఉత్తమాధికారులం అయితే ఈ పాటికి ఇలా ఉండం. మనం అసలు మన స్థితి, మన యొక్క భావుకత, అసలు దాని యొక్క స్వరూపము వేరు. ఆ నిశ్చల స్థితి, ఆ అద్వయ స్థితి, అది అనిర్విషయమైనటువంటి స్థితి. కానీ ఆ స్థితిని మనం పొందడం కోసం పరిపక్వమైన మనోబుద్ధులు కావాలి. అందుకోసం ఈ సాధన అంతా కూడా, అందుకోసం ఈ ప్రక్రియలంతా కూడా ఇక్కడ చెప్పింది. కాబట్టి జ్ఞానము బాగా ఆలోచించండి. తత్ త్వం అసి, అయిపోయింది ఉపదేశం అంతే, ఒక్క వాక్యమే. ఏకవాక్య తాత్పర్యత జ్ఞానం. జ్ఞానం అంటే 100 రకాలు మాట్లాడదండి, ఒకటే జ్ఞానం. అజ్ఞానమే 100 రకాలు. సత్యం ఒకటే, అసత్యాలే 100లు ఉంటాయి, 1000, లక్షలు, కోట్లు చెప్పక్కర్లేదు. అబద్ధాలు మీరు ఎన్ని చెప్పుకున్నా అబద్ధాలే, నిజం ఒక్కటే, అంతే కదా, ఒక్కటే నిజం. అబద్ధాలు లక్షలు, కోట్లు ఉంటాయి. అలాగనే జ్ఞానం అనేది ఏకవాక్య తాత్పర్యత, ఒకే వాక్యం. ఏంటి? తత్వమసి. ఇప్పుడు చూపిస్తారు మీకు అది. కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మ తత్వాన్ని పొందడానికి మనకు సోహం అనేటువంటి మంత్రము ఈ లోకంలో ఉపదేశిస్తుంటారు. సోహం అనేటువంటి సాధన చేస్తూ ఉంటారు. సోహం అనే ఉపాసన చేస్తారు. సోహం అనే మెడిటేషన్, దెర్ ఆర్ సమ్ గ్రూప్స్ సోహం మెడిటేషన్ అని అంటారు. సోహం ధ్యానం చేస్తారు. ఏంటనంటే సోహం సోహం, ఈ ధ్యానం చేస్తారు. బాగా వినండి. సోహం ధ్యానం చేయొచ్చు, కానీ సోహాన్ని ధ్యానం వరకే పరిమితం చేస్తే శోకం పోదు, శోకం పూర్తిగా పోదు. సోహము జ్ఞానపరమైన అంశం. అంటే ధ్యానానికి జ్ఞానానికి ఏమిటండి తేడా? ధ్యానము అంటే ఒక విషయాన్నిచ్చి దాన్ని పదే 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 అనుసంధానం చేస్తూ ఉండడం ధ్యానం. జ్ఞానము అంటే ఏమిటి తెలుసండి? ఒక విషయాన్ని గుర్తించి దాన్ని విచారణ చేసి తెలుసుకోవడం జ్ఞానం. ధ్యానం అంటే అనుకోవడం, జ్ఞానం అంటే గుర్తించడం. దట్స్ ఇట్. అనుకోవడం వేరు, గుర్తించడం వేరు.